కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇక గీ చూసిర్రా, నేను ఇది మీకు చూపెడదామనే నీకు ఇంతసేపు ఆపిన. గీ చూసిర్రా, ఏందనుకుంటారు ఇవి? ఆర్మీ లేకపోతే దేశ భద్రత సైనికుల కోసం అనుకుంటారా? లేదు, మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిను వాళ్ళ యొక్క సభ్యులు అదే మంత్రివర్గానికి సంబంధించి మేడారం జాతర కోసం, మేడారం మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాటు చేసిన స్విస్ టెంట్ ఇది. ఇలా ఏసీలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. విషయం ఏంటంటే ఎన్నికలు రాకముందుకేమో బజ్జీలు వేయాలి, ఇస్తిరి పెట్టబట్టాలి, రొట్టెలు వేయాలి, రొట్టె పెంకనియాలి, షాయ పోయాలి, కటింగ్ చేయాలి, స్నానం చేస్తా అంటే నీళ్ళు పోయాలి, ఈపులు రాయాలి. ఇవన్నీ నేతల తీరు మీరు చూస్తారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న కమల్ హాసన్ అప్పుడు నిద్రలేస్తాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న అసలు సిసలైన ఏంది అంటే కమల్ హాసన్ అప్పుడు బయటకు వస్తాడు. మీ అందరికీ తెలుసు కదా, అది రియాలిటీ. కానీ ఇప్పుడు ఏంది అంటే అధికారం రాగానే లగ్జరీ లైఫ్. సామాన్యుడులా ఎందుకు ఉండరండి వీళ్ళు? నాకు అర్థం కాదు. అంతగానో వీళ్ళ భద్రత, వీళ్ళని ఎవరేమంటారు నాకు అర్థం. తెలంగాణలో ప్రభుత్వానికి సంబంధించి పట్టించుకునేటట్టున్నారా జనాలు? నిన్న ఒక దృశ్యాన్ని చూసిన. అదేంది మంత్రి గారు ఇట్లా అనుకుంటా పోతా అంటే ముఖం ఇట్లా తిప్పి శిశి ఎందుకు ఇట్లా చూడ ఇట్లా ఎదురైంది ఏంది అనే కాడికి వచ్చింది. ఎందుకంటే అది మీ మీద ఉన్న కోపం. మీరు పెట్టుబడి సాయం నిరుద్యోగులకు సంబంధించి మీరు ఇచ్చిన హామీల విషయంలో కాదు, కొన్ని ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి కదా. మేము ఏమి నెరవేర్చాం, ఎక్కడికేసినా గొంగడి అక్కడనే మాకు అధికారం వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులను ముఖ్యమంత్రి ఏమనుకుంటారు, మేమే రాజ్యం వెళ్తాం అనుకుంటారు. మీకంటే పోటు మొగోళ్ళు అత్తాలు కమింగ్ సూన్, వెయిట్. వాళ్ళకు తల్వార్లు అవసరం లేదు, యుద్ధానికి చేయాల్సిన కత్తులు అవసరం లేదు, AK-47 గన్నులు అవసరం లేదు, మైకులు అవసరం లేదు, అట్లని పబ్లిసిటీ అవసరం లేదు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఎన్నుకోవడానికి ఒక రంగం సిద్ధమవుతుంది త్వరలో. తెలంగాణలో షేక్ అయిపోతారు ఇక మీరు. వీళ్ళని మళ్ళీ గింత లగ్జరీ లైఫ్ అండి? నాకు అర్థం కాదు. అక్కడికి వెళ్ళి సామాన్యుల లెక్క ముఖ్యమంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఎంత లేదన్నా కూడా ఈ 28, 29, 30, 31 తారీఖులలో మేడారంకు సంబంధించి ఏదైతే జాతర జరుగుతుంది కదా, ఆ జాతరకు సంబంధించి వాళ్ళే ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడమో, లేకపోతే ప్రజలకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటానో, లేకపోతే అంతా అక్కడ చూసుకోవచ్చు కదా. అధికారులు ఉన్నారు కదా, ఇక వీళ్ళు ఇక్కడ కూకొని కేబినెట్ సమావేశం అట, ఇక్కడ మంత్రివర్గ సమావేశం అట. నాయనో సెక్రటరియట్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలైపోయినాయి. తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్లో తీసుకున్న నిర్ణయాలు అమలైపోయినాయి. రేవంత్ రెడ్డి గారి జూబ్లీహిల్స్ ప్యాలెస్లో తీసుకున్న నిర్ణయాలు అమలైపోయినాయి. జిల్లా కలెక్టర్లతో తీసుకున్న నిర్ణయాలు అమలైపోయినాయి. ఇప్పుడు మేడారం సమ్మక్క సార్లక పగిడిద్దరాజు సాక్షిగా తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు అమలు చేస్తారేమో, చూద్దాం ఏం చేస్తారో వీళ్ళ లగ్జరీ లైఫ్ చూసినాక నాకు ఏమనిపిస్తుంది తెలుసా? తెలంగాణలో ఈ ఇంటర్లు, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు ఇవన్నీ చేసి ఆ నెలకిచ్చే 20,000 30,000 జీతాల కంటే రాజకీయాన్ని ఎన్నుకోరు. వీళ్ళందరినీ తుప్పునంతా ఈ సీనియర్ని మొత్తం పక్కన పెట్టి మీరు ఏలుర్రి. యువతకు నేనైతే మంచిగా చెప్తున్నా, రాజకీయానికి మించిన ఆదాయం లేదు, రాజకీయానికి మించిన లగ్జరీ లైఫ్ లేవు. చూడురు ఒకసారి మీరే. ఒక ఎమ్మెల్యే దారుణం ఏంది అంటే మొన్నటికి మొన్న ఇదేంది ఇవాళ ఎన్ని 1/18/2026 ఆ ఎమ్మెల్యే ఏకంగా విలాసవంతమైన భవనం వచ్చింది, BMW కార్లు వచ్చినాయి, ఫామ్ హౌస్ వచ్చింది, భూములు వచ్చినాయి. ఊరిని యాన్ నుండి వచ్చినాయి రయ్యా. ఆదాయ వనరు అంటే రాజకీయమే అయిపోయింది ఇవాళ నేటి యువతకి ఇదే. అందుకే చాలా మంది యువత కూడా గాదానికోసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంత ఘోరమా? ఏం లగ్జరీ లైఫ్ అండి, ఏం కథ అండి వీళ్ళకి? నాకు అర్థమవుతలేదు. పరిపాలన చేయమంటేనేమో కాదు కానీ